వైఎస్ వివేక హత్య కేసు నిందితులను కడప సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్కు సిబిఐ అధికారులు తరలించారు. రేపు ఉదయం 10:30 హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరిగే విచారణకు వీరు హాజరు కానున్నారు. వివేక కేసులో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న A2 సునీల్ కుమార్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A5 దేవిరెడ్డి శంకర్ రెడ్డిని బందోబస్తు మధ్య హైదరాబాద్కు తీసుకెళ్లారు. బెయిల్పై బయట ఉన్న A1 ఎర్ర గంగిరెడ్డి, A4 అప్రూవ్గా మారిన దస్తగిరి వేర్వేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. కడప సెంట్రల్ జైల్లో శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయనని ములాఖత్లో భాగంగా కలిశారు. వైఎస్ వివేక హత్య కేసు నిందితులు కడప సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్కు సిబిఐ అధికారులు తరలించారు. రేపు ఉదయం 10:30 హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరిగే విచారణకు వీరు హాజరు కానున్నారు. వివేక కేసులో కడప సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్న A2 సునీల్ కుమార్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A5 దేవిరెడ్డి శంకర్ రెడ్డిని బందోబస్తు మధ్య హైదరాబాద్కు తీసుకెళ్లారు. బెయిల్పై బయట ఉన్న A1 ఎర్ర గంగిరెడ్డి, A4 అప్రూవ్గా మారిన దస్తగిరి వేర్వేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. కడప సెంట్రల్ జైల్లో శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన్ను ములాఖత్లో భాగంగా కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ రాజేంద్ర. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు సిబిఐ అధికారులు అయితే కనుక పూర్తి స్థాయిలో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఇప్పటికే ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన అనంతరం కూడా సిబిఐ అధికారులు ఈ కేసులో విచారణ వేగవంతం పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించినంత కూడా కొద్దిగా కాల్ డేటా ప్రకారం కూడా ఇప్పటికే ఏదైతే గతంలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎసీ కావచ్చు, అలాగే కృష్ణమోహన్, అలాగే వైఎస్ భారతిరెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తిగత కార్యదర్శి ఉన్నారో అతన్ని కూడా విచారించిన అనంతరం కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వేగవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలం చూసుకుంటే కనుక గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు చూసుకున్నటువంటి A2గా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్, అలాగే A3గా ఉన్నటువంటి ఉమాశంకర్ రెడ్డి, అలాగే A5గా ఉన్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో గత కొన్ని రోజులుగా సిబిఐ అధికారులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా వీళ్ళందరూ కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ రోజు దాదాపుగా సిబిఐకి సంబంధించిన ఒక టీం కూడా ఇప్పటికే కడప సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా A2 సునీల్ కుమార్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, అలాగే A5 దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కూడా భారీ బందోబస్తు మధ్య కూడా వీళ్ళందరినీ కూడా ఏదైతే హైదరాబాద్ కు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అలాగే ఇప్పటికే A1 గంగిరెడ్డి కావచ్చు, అలాగే A4 అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరెడ్డి వీళ్ళు కూడా ఈ రాత్రికి వేరువేరుగా వీళ్ళందరూ కూడా రేపు ఉదయం ఏదైతే సిబిఐ కార్యాలయానికి పూర్తి స్థాయిలో చేరుకోనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి వేగవంతం జరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా రేపు సిబిఐ ఎదుట ఎవరున్నారో వీళ్ళందరూ కూడా సిబిఐ ఎదుట హాజరయ్యి వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా సిబిఐ అధికారులకు వినిపించేందుకు కూడా ఇప్పటికే వెళ్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సుధీర్.